సాధారణంగా ఎవరైనా ఎన్ని గంటలు ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉంటారు? మా అంటే ఓ 2 రోజులు 3 రోజులు. ఆ తర్వాత ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుపోతాయి. ఇక కొందరైతే తిండి లేకపోయినా ఉంటారేమో కానీ నిద్ర లేకపోతే అస్సలు ఉండలేరు. ఇలాంటి వాళ్ళు అన్నీ వదిలేసి ముందుగా నిద్రపోతారు. అయినా కానీ ఓ 2 రోజులు ఏవో కారణాల చేత నిద్రపోకుండా ఉంటే శరీరం మొత్తం అలసిపోయినట్టుగా అవుతుంది. అప్పుడు కంటి నిండా నిద్ర తీస్తే ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. దీంతో మనిషి జీవితంలో నిద్ర ఆవశ్యకత ఎంతుందో అర్థమవుతోంది. మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది. అందుకే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ముందుగా రెస్ట్నే డాక్టర్లు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సగం కంటే ఎక్కువ ఆరోగ్య సమస్య రెస్ట్తోనే నయమవుతోంది. మరి నిద్ర మనిషి జీవితంలో ఓ భాగంగా ఉన్న తరుణంలో ఓ వ్యక్తి మాత్రం 50 ఏళ్ళు కనురెప్ప మూయలేదంటే నమ్ముతారా? అతనికి 50 ఏళ్లుగా నిద్ర పట్టలేదు. అలా అని అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. దీంతో ఇప్పుడు అతడు వైద్యులకే సవాలుగా మారాడు. ఇంతకీ ఈ ఆశ్చర్యకర సంఘటన ఎక్కడ జరిగింది? అతనికి నిద్ర పట్టకపోవడానికి కారణమేంటి? వైద్యులు తేల్చేదేంటి? లెట్స్ వాచ్. నిద్రలేమి ఓ పెద్ద సమస్య. నిద్రలేమితో బాధపడుతున్న వారి వ్యధ వర్ణనాతీతంగా ఉంటుంది. అటు నిద్ర రాదు, నిద్ర రాకపోతే రోజంతా గందరగోళనం, రాత్రంతా నరకం. దీంతో శరీరంలో ఒకదాని తర్వాత ఒకటిగా హెల్త్ ఇష్యూస్, నిద్రపోవడానికి చివరికి నిద్ర మాత్రలపై ఆధారపడాల్సిన దుస్థితి, కంటి సమస్యలు, కంటి చుట్టూ నల్లని వలయాలు, ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. అదే ఏది ఏమైనా రాత్రంతా హాయిగా నిద్రపోయి లేస్తే ఉదయాన్నే మరో జన్మ పొందినట్టుగా ఉంటుంది. మరి ఓ వ్యక్తి మాత్రం గత 50 ఏళ్లుగా కళ్ళే మూసుకోలేదు, ఒక రాత్రి కూడా నిద్రపోలేదు. రాత్రంతా ఇంటి దాబాపై తిరుగుతూ పుస్తకాలు చదువుతూ ఎప్పుడు తెల్లవారుతోందని ఎదురు చూడడమే అతని పని. ప్రస్తుతం 75 ఏళ్లున్న అతడు నిద్రపోకుండా 50 ఏళ్ళయిందని తెలుసుకొని వైద్యులే షాక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సాధారణంగా 6 నుండి 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అలాంటిది అతడు నిద్రపోకుండా అలా ఎలా ఉన్నాడనేది ఇప్పుడు వైద్యులకు పెద్ద సవాలుగా మారింది. ఇంతకీ 50 ఏళ్లుగా నిద్రపోని ఆ వ్యక్తి ఎవరనేది డీటెయిల్స్లోకి వెళ్తే, అతడు మధ్యప్రదేశ్లోని రేవా నగరంలోని చాణక్యపూరి కాలనీ నివాసి. అతని పేరు మోహన్ లాల్ ద్వివేది. అతడు 1973లో లెక్చరర్గా పనిచేశాడు. ఆ తర్వాత 1974లో అతను MPPSCలో ఉత్తీర్ణుడై నయాబ్ తహసీల్దార్ అయ్యాడు. 1973 ప్రాంతంలో అతనికి నిద్రలేమి సమస్యలు మొదలయ్యాయి. అప్పటి నుండి అతను నిద్రలేమితో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి కనురెప్ప మూసి 10 నిమిషాలు కూడా నిద్రపోయిన దాఖలాలు లేవు. అతడు బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించినప్పటికీ అతనికి నిద్ర రాదు. దీంతో అతడు తన జీవన శైలినే మార్చుకున్నాడు. ఇప్పుడు అతను ఎక్కువ సమయం పుస్తకాలు చదువుతూ గడుపుతాడు. రాత్రిపూట టెర్రస్ పై నడుస్తూ ఎప్పుడు తెల్లవారుతోందా అని ఎదురు చూస్తుంటాడు. అయితే అతను ఇన్నాళ్ల పాటు నిద్రపోకుండా బ్రతికి ఉండడం వైద్యులతో పాటు చుట్టుపక్కల వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక మోహన్ లాల్కు నిద్రలేమితో వచ్చే సమస్యలు ఏమీ లేకపోవడం ఇంకా ఆశ్చర్యకరం. అతడి కళ్ళు బాగానే ఉన్నాయి. వాటి కింద నల్లటి వలయాలు కానీ కళ్ళు మంటలు కానీ ఎలాంటి సమస్యలు లేవు. అతడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని అతన్ని పరీక్షించిన వైద్యులు ధృవీకరించారు. అయితే అతడికి నిద్ర పట్టడం లేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ముందుగా అతడికి దెయ్యం పట్టిందని భూత వైద్యాన్ని దగ్గరికి తీసుకొని వెళ్లారు. అయితే అతడికి నిద్ర పట్టడం లేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ముందుగా అతడికి దెయ్యం పట్టిందని భూత వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్లారు. అయితే అవేవి పని చేయకపోవడంతో అతను ఢిల్లీ, ముంబైలోని ప్రముఖ ఆసుపత్రులలోని వైద్యులను సంప్రదించాడు. అన్ని రకాల టెస్టులు చేసిన డాక్టర్లు కూడా అతని నిద్రలేమికి కారణమేంటో బయటపడడం లేదని, దీంతో డాక్టర్లే షాక్ అవుతున్నారు. అయితే మోహన్ లాల్ ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఆయన పనిచేసే శైలి కూడా చర్చనీయాంశంగా ఉండేది. మోహన్ లాల్ అనేక గంటలు నిరంతరాయంగా పనిచేసేవాడు. దీంతో ఆయన సబార్డినేట్ సిబ్బంది మోహన్ లాల్తో కలిసి పనిచేయాలంటే వామ్మో అనేవారు. బన్సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ సమయంలో మోహన్ లాల్ చాలా కిలోమీటర్లు నడిచేవారు. అయినా ఆయనకు అలసట వచ్చేది కాదు. ఇక నిద్రలేమి సమస్యతో మొదట్లో మోహన్ లాల్ ఆందోళన పడ్డా ఇప్పుడు అది అలవాటైపోయిందని చెబుతున్నారు.